ఇక సాక్షి మీడియా గ్రూప్ నిర్వహించిన మాక్ ఎంసెట్ పరీక్షలో విజేతలైన విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు సాక్షి డైరెక్టర్లు. సాక్షి టవర్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం నుంచి 5 విజేతలు, మెడిసిన్ విభాగం నుంచి మరో 5 విజేతలు నగదు బహుమతులు అందుకున్నారు. సాక్షి నిర్వహించిన మాక్ ఎంసెట్ వల్ల తమ ఆందోళన తగ్గడంతో పాటు పరీక్ష గురించి అవగాహన వచ్చిందని విద్యార్థులు తెలిపారు. ఇంజనీరింగ్ టాప్గా తేజవర్ధన్ రెడ్డి నిలవగా, మెడిసిన్ టాపర్గా అనూహ్య బహుమతి అందుకున్నారు. ఏప్రిల్ 26న జరిగిన ఈ పరీక్షలో దాదాపు 18,000 మంది 2 రాష్ట్రాల నుంచి 6 కేంద్రాల్లో హాజరయ్యారు. ప్రథమ బహుమతిగా 15,000, రెండో బహుమతిగా 10,000, మూడో బహుమతిగా 7,000 చొప్పున అందించారు. ఈ కార్యక్రమంలో సాక్షి టీవీ డైరెక్టర్లు వైఈపీ రెడ్డి, కేఆర్పి రెడ్డి, రాణి రెడ్డి పాల్గొన్నారు. యాక్చువల్గా మాక్ ఎంసెట్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నది. నాకు ఏ వీక్నెసెస్ ఉన్నాయని నీట్గా అర్థమైంది ఆ టెస్ట్ రాసిన తర్వాత. మళ్ళీ బయట కాంపిటీషన్ ఎలా ఉందనేది కూడా నీట్గా అర్థమైంది. ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తావా ఏ వీక్నెసెస్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫిజిక్స్లో థియరీ బిట్స్ నేను కొంచెం పూర్ ఉన్నానని అర్థమైంది. అలానే కెమిస్ట్రీ కూడా నేను ప్రాబ్లమ్స్ సరిగ్గా చేయట్లేదని అర్థమైంది. సో దానివల్ల అంటే మనం ప్రాబ్లమ్స్ బాగానే చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ మామూలుగా చేసినప్పుడు కానీ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తేనే అర్థమవుతుంది మనం ఎంత బాగా చేస్తున్నాం అనేది. సో నిజంగా సాక్షి మాక్ టెస్ట్ నిజంగా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అంటే యాక్చువల్ ఎంసెట్ లెవెల్లో ఉండే ఎగ్జామ్స్లా ఉంది సాక్షి. మంచి వాతావరణం అదే కనిపించిందా కొంచెం ఒకలాగా? అంటే బయట రాసే ఎగ్జామ్కి కాలేజ్లో రాసే ఎగ్జామ్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో కేవీ ప్రెప్ అప్ అంటారు. యా మంచి. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. ఈ ఎగ్జామ్ చాలా ఎంకరేజింగ్గా అనిపించింది అనమాట. అంటే అందరూ అంటే డిప్రెస్ కాకుండా అందరూ మన లెవెల్లోనే ఉన్నారు. సో మంచిగా అటెంప్ట్ చేయొచ్చు మెయిన్ ఎంసెట్ అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది.